హలో అండి. మార్నింగ్ టిఫిన్కైనా సాయంత్రం స్నాక్స్ కోసమైనా ఎక్కువ హడావిడి లేకుండా ఉద్దిబ్యాళ్ళు ఉంటే చాలు. అదే అండి మినపప్పు. మా స్లాంగ్లో మేము ఉద్దిబ్యాళ్ళు అనే అంటాము. ఈ ఉద్దిబ్యాళ్ళతో 2 రకాల టిఫిన్స్ ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ టిఫిన్కి కాంబినేషన్ కొత్తిమీర కొబ్బరి చట్నీ. ఈ చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేట్, ఈ రెసిపీస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఉద్దిబ్యాళ్ళు తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా కడిగి ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి వాటర్ వేసి. ఇప్పుడు 4 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం నానబెట్టుకున్న ఉద్దిబ్యాళ్ళు వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఇలా మెత్తగా పేస్ట్ పెట్టుకోండి. పిండి గట్టిగా ఉండాలండి. ఎక్కువ వాటర్ ఎక్కువ వేస్తే మనకి వడలు సరిగ్గా రావు. ఆయిల్ కూడా చాలా పీల్చుకుంటుంది. అందుకే పిండి గట్టిగా ఉండాలి. ఇలా మనం చేయితో తీసుకుంటే ముద్దగా రావాలి. అప్పుడు పిండి పర్ఫెక్ట్గా ఉండి వడలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పిండి తీసుకుందాం. కనీసం వారానికి ఒకసారైనా ఇలా ఉద్దిబ్యాళ్ళు మనం తినడం వల్ల చాలా బెనిఫిట్స్. ఇందులో చాలా విటమిన్స్ ఉన్నాయండి. అవి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు సాల్ట్, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి పిండిని. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత మనం చేయిని వాటర్లో తడుపుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ హోల్ పెట్టి ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇందులో ఉండే ప్రోటీన్స్ వల్ల మన ఎముకలకి, కండరాలకి చాలా మంచిది. అసలు ఇది మామూలుగా డెలివరీ అయిన వాళ్ళు తింటే వాళ్ళకి నడుము నొప్పి ఉంటుంది కదా, ఆ నడుము నొప్పి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా హెల్త్కి మంచిది. వారానికి ఒకసారైనా ఏదో విధంగా ఇలా మినపప్పుతో ఏదో ఒకటి చేసి పెట్టండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇలా మొత్తం 2 వైపులా బాగా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. 2 వైపులా బాగా మనకి గోల్డెన్ కలర్ రావాలండి. అలా వేగిన తర్వాత ఇప్పుడు పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకా పిండి మిగిలింది కదా, ఆ పిండితోనే బోండాలు కూడా చేద్దాం. ఇప్పుడు బోండాల కోసం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ చిన్నగా తరిగి గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ గిన్నెలోకి తీసుకున్నాక అందులోకి సాల్ట్, వంట సోడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు పిండి తీసుకోండి. పిండి అందులోకి వేసి వాటర్ ఏం వేయొద్దండి. మనకి ఆల్రెడీ ఆనియన్స్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. పిండి లూజ్ అయితే ఆయిల్ మరీ ఎక్కువ పీల్చేస్తుంది, కొంచెం చూసుకోండి. ఇప్పుడు ఈ పిండి రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి చిన్న బోండాల్లాగా వేసుకోండి. ఒకే రెసిపీ పెడితే బోర్ కొడుతుంది కాబట్టి ఒకసారి వడలు, ఒకసారి ఇలా బోండాలు వేయండి. కొంచెం చేంజ్ ఉన్నట్లుంటుంది, వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. ఇప్పుడు 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని గోల్డ్ కలర్ రావాలండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఇప్పుడు 2 వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోండి. ఇప్పుడు వడలు, బోండాలు చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి చట్నీ కావాలి కదా, చట్నీ కోసం ఇదే వేడివేడి ఆయిల్లో పచ్చిమిర్చి వేయండి. వేసి బాగా ఫ్రై చేయండి. ఈ పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకోండి. నార్మల్గా మనము పచ్చిమిర్చి వేయిస్తాం కదా, అలా వేయించకుండా ఇలా డీప్ ఫ్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. కానీ ఆయిల్లో పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, అవి చిటపట అని ఎగురుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి వేసుకొని అందులోకి పప్పులు, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసి వాటర్ వేసుకొని చట్నీ చేసుకోండి. ఇంకా చట్నీ మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు దీనికి తిరమాత వేసుకోవాలి కాబట్టి తిరమాతకి ఏం లేదండి, కొంచెం ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసుకొని తిరమాత వేసుకోండి. అంతేనండి. ఇప్పుడు ఈ చట్నీతో ఈ వడలు, ఈ బోండాలు తింటే ఉంటుంది సూపర్ కాంబినేషను. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఈజీ రెసిపీస్ కోసం
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.